హలో, బాగున్నారా? ఈరోజు నేను వంట ఏం చేశానో మీకు అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఈరోజు పెద్ద కుక్కర్ తీసాను. అంటే కొంచెం ఇల్లు సర్దుతున్నప్పుడు కొంచెం కుక్కర్స్ అన్నీ ఒకసారి వాడితే బాగుందని చెప్పి పెద్ద సైజు కుక్కర్ తీసాను అనమాట. ఇది 10 లీటర్ కుక్కరు. ఇది 15 ఏళ్ళు పైన అయింది. ఇప్పుడు వాడాలనిపించింది అనమాట. సరే ఒక 2 డేస్ వాడేసానంటే మళ్ళీ లోపల పెట్టేయచ్చు అని చెప్పి తీసాను అనమాట. దీంట్లో అన్నం పప్పు పెట్టాను. 4 గిన్నెలు కూడా పడతాయి దీంట్లో. ఇట్లా కుక్కర్ది సెట్ ఉంది నా దగ్గర అనమాట. అన్నము పప్పు కూర ముక్కలు అన్నీ ఉడికించుకునేదానికి అది పెట్టేశాను, అన్నం పప్పు. ఈ లోపల నేను క్యాబేజీ కొంచెం ఇంట్లో ఉంది నిన్నటిది, అదేమో పచ్చడి చేద్దామని, నిన్న కూర చేశాను దాంట్లో మిగిలింది పచ్చడి చేద్దామని పెట్టాను. ఇదేమో సొరకాయ అనమాట. సొరకాయ సాంబార్ చేస్తే కొంచెం కాయ మిగిలిపోతుందని నేను బజ్జీ చేస్తున్నాను. పప్పు వేసే పెద్ద పెద్ద ముక్కలు వేసామనుకోండి అవి పక్కన పెట్టేస్తారు నచ్చని వాళ్ళు. ఇలా సన్నగా తరిగేసి నేను పప్పు కూడా వేసేసి చేశాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. 2 ఉల్లిపాయలు, అంటే టమాటా వేయకుండా సొరకాయ ఉల్లిపాయ వేసి చేశాను అనమాట. 2 పచ్చిమిర్చి, బాండి పెట్టేశాను, ఆయిల్ వేశాను, పప్పు దినుసులు వేశాను, ఆవాలు జీలకర్ర, ఆ తర్వాత 2 ఎండుమిర్చి, శనగపప్పు కూడా ఉంది కొంచెం వేసేసాను, దాంట్లోనే ఇంగు వేసాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం. ఈ చాపింగ్ బోర్డు నేను ఆన్లైన్లో తెప్పించాను, చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఈజీగా బాగుంటుంది. ఇదివరకు నేను అంటే నాకు నైఫ్తో కట్ చేయడం అంత సరిగ్గా రాదు కాబట్టి ప్లేట్స్లో కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ కటర్ తెప్పించుకున్నాను, చాలా బాగుంది. చూసారా, ఒక ఫుల్ క్యాబేజీ తరిగితే కూడా మనకు మొత్తం సరిపోయింది అట్లా అన్నమాట. ఇది ఫుల్ సొరకాయ తరిగాను. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ ఒక సైడు, పచ్చిమిర్చి ఒక సైడు. ఎంత బాగుందో కదా. పైగా దీనికి ఇలా ఈజీగా కదలకుండా ఉండడానికి అలా పట్టీలాగా వచ్చిందనమాట. దాన్ని అలా ఫిట్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు, అందుకని చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను అనమాట. నాకు యాక్చువల్గా పుల్ల బజ్జీ అంటారు కదా, పప్పు లేకుండా చేస్తే చాలా ఇష్టము. కానీ మా ఇంట్లో అందరికీ పప్పు వేస్తేనే ఇష్టం, లేకపోతే సొరకాయ సాంబార్లో ఇష్టం అనమాట. సరే, ఇంతమంది వాళ్ళందరూ తినే ఐటమే నేను చేసుకోవాలి కదా, ఒక్కదాన్ని తినే ఐటమ్ అయితే చేయలేం కాబట్టి సరే నేను అలాగే చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఫిక్స్ అయిపోయి కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను ఈరోజు. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను. ఏవైనా కూరలు 1 వీక్ కంటే ఎక్కువ ఉంటే ఫ్రెష్గా ఉండవు అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం వడలినట్టు అవుతున్నాయి. 1 వీక్ అయింది ఈ సొరకాయ తెచ్చి, అందుకని ఈరోజు మొత్తం వేసేసి ఇలా చేసేస్తున్నాను. లేకపోతే సగం ఒకసారి సాంబార్లో వేయచ్చు, సగం పప్పులాగా చేయొచ్చు, అలా చేయొచ్చు. కానీ ఎందుకులే, మార్నింగ్ అన్నంలోకి రైస్లోకి తినేస్తే ఈవినింగ్ చపాతీ చేసుకుంటే సరిపోతుంది అనేసి అలా చేసేస్తున్నాను. మంచిగా అలా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఉప్పు వేసేస్తున్నాను. నేను యాక్చువల్గా కల్లుప్పే వాడతానన్నమాట. ఇలాగా అంటే ఫ్రై చేసినప్పుడు మటుకు కల్లుప్పు వేయను, ఎందుకంటే అది కరగదు కాబట్టి పౌడర్ వేయాల్సి వస్తుంది. దానికి పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. ఇదేమో ఇట్లా పప్పుల్లోకి, పులుసుల్లోకి, పచ్చళ్ళలోకి ఇలాంటి వాటికి కల్లుప్పు ఎక్కువ వాడతానన్నమాట. బాగా మిక్స్ చేసేసాను. ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్లో, సొరకాయ కాబట్టి మంచిగా తొందరగా ఉడికిపోతుంది, మగ్గిపోతుంది. అలా మూత పెట్టేశాను. ఇవి చాలా రోజుల తర్వాత ఈ బాణలి, ఈ కుక్కరు ఇట్లాంటివన్నీ తీసానమాట. చాలా రోజులైంది. నేను అప్పుడప్పుడు కొంచెం బోరు కొట్టినప్పుడల్లా, ఇంట్లో సామాన్ సర్దినప్పుడల్లా, ఎప్పుడైనా 3 మంత్స్కి 6 మంత్స్కి ఇల్లు సర్దినప్పుడల్లా మనకు గిన్నెలు వెరైటీగా ఇంట్లో రోజు వాడేవి లోపల పెట్టేసి లోపల ఉండే గిన్నెలు తీసి అలా వాడుతూ ఉంటాను. అదొక నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి. ఎప్పుడైనా మరీ బోర్ కొడితే కొత్తగా కూడా కొనాలనిపిస్తుంది, అట్లా అన్నమాట.
ఇప్పుడు ఇంకో బాండి పెట్టాను. దీంట్లో ఏమో నేను క్యాబేజీ పచ్చడి చేద్దాం అనుకున్నాను ఈరోజు. యాక్చువల్గా క్యాబేజీ పప్పు చేద్దాం అనుకుంటే నిన్ననే కర్రీ చేశారు కదా, అంత ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి సరే పచ్చడి చేద్దాము, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందనేసి పోపు దినుసులు వేశాను, 2 ఎండుమిర్చి వేశాను, ఆ తర్వాత ఇంగు వేశాను. ఇది పావు క్యాబేజీ అనమాట. దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసేస్తున్నాను. నేను అలా కట్ చేయడం ఎందుకని తుంచేస్తానన్నమాట. ఇవి కొంచెం కారంగా ఉంటాయి పచ్చిమిర్చి, డార్క్ గ్రీన్ అనమాట. కొంచెం లైట్ గ్రీన్ ఉండేవి అంత కారం ఉండదు. ఈసారి మేము తెప్పించినవి ఇవే ఉన్నాయన్నమాట. కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఇంట్లో మెంతులు అయిపోయాయి అందుకని ఒక చిటికెడు మెంతి పొడి వేశాను. ఇంగువ, మెంతులు, ధనియాలు, నెక్స్ట్ ఆవాలు పోపు వేసేసి పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేయించాను. అందులో 2 ఎండుమిర్చి కూడా వేసాను అన్నమాట. మంచిగా వేయించేసుకొని ఆ తర్వాత మనం క్యాబేజీ కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది సొరకాయ మంచిగా ఉడికిపోయింది కదా, ఒకసారి చూస్తున్నాను. ఉప్పు పసుపు వేసి మూత పెట్టాం మనం. కొంచెం వాటర్ కూడా వేసాం కదా, మంచిగా ఉడికిపోయింది. ఇలాగే చింతపండు గుజ్జు వేసేసి బెల్లం ముక్క వేసేస్తే కొంచెం సాంబార్ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పుల్ల బజ్జీ అంటారు, కానీ నేను ఇప్పుడు పప్పు వేస్తున్నాను. మా ఇంట్లో అది పుల్ల బజ్జీ, వంకాయ బజ్జీ ఇట్లాంటివి ఎవరికి నచ్చదన్నమాట. అందుకని ఇంకా పప్పు వేస్తున్నాను. ఇది పెసరపప్పు వేసి చేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి, పూరీలోకి అలా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కందిపప్పు వేశాను. నెక్స్ట్ కొంచెం చింతపండు గుజ్జు కూడా వేశాను. ఎందుకంటే పిల్లలు పెద్ద పెద్ద ముక్కలు అయితే తినకపోతే ఇట్లా మనం సన్నటి ముక్కలు చేసేసామనుకోండి, అన్నంలో కలిసిపోతుంది, అంటే కలిపేసుకుంటాం కదా, ముక్కలు చిన్న చిన్నవన్నీ ఏరి పెట్టకుండా తినేస్తారు. ఇప్పుడు ఈ మిర్చి అంతా వేగిపోయింది, ఇది తీసేస్తున్నాను. క్యాబేజీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి నంచుకొని బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎప్పుడు మనం కూర చేస్తూ ఉంటాము, ఫ్రై, కొబ్బరి వేసి కూర, ఆ తర్వాత శనగపప్పు కూర, ఆ తర్వాత పెసరపప్పు వేసి కొబ్బరి వేసి చేస్తూ ఉంటాము, లేక పప్పులో వేస్తూ ఉంటాను. నేను ఇంకా ఎప్పుడైనా పిల్లలిద్దరు ఇంట్లో ఉంటే పకోడీ చేస్తూ ఉంటాను, క్యాబేజీ పకోడీ. ఇట్లా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు క్యాబేజీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. అందుకని ఇలా పచ్చడి చేద్దాం ఈరోజు అని చెప్పి ఇట్లా దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు వేగనిద్దాం. దీనికి కొంచెం చింతపండు ముక్క, ఒక చింతపండు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పోపు వేయించేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ పోపు దినుసులు, వాటిల్లో కొంచెం కల్లుప్పు వాడతానని చెప్పాను కదా, ఒక చెంచాడు ఉప్పు దాంట్లో వేసేసాను. దీంట్లో చిటికెడు ఉప్పు పసుపు వేసి మంచిగా ఇలా, అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయిస్తే చాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ వేయించేస్తే కర్రీలాగా బాగుండదు. కచ్చాపచ్చగా అంటే వేగనట్టు ఉండాలి. ఇప్పుడు ఈ సొరకాయ ఉడికిపోయింది కదా, పప్పు మిక్స్ చేసాం కదా, దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ పులుపు అనేది తినరు అనమాట. మరీ పుల్లగా ఉండే సాంబారు, అంటే పచ్చి పులుసులు అట్లాంటివన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్గా తినరు. అందుకని నేనేం చేస్తున్నాను, కొంచెం చింతపండు గుజ్జు వేసాను. ఆ తర్వాత ఇది సాంబార్ పొడి, ఇవి ఆన్లైన్లో తెప్పించాను. ఈ బాటిల్స్ చాలా బాగున్నాయి, ఒకే సైజు. అంటే పెద్ద బాటిల్స్లోకి వేసేసిన తర్వాత మిగిలితే ఈ చిన్న సైజులోకి వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అందుకని చిన్న సైజువి ఒక 12 బాటిల్స్ వచ్చాయి.
చాలా తక్కువే పట్టిందనమాట. చాలా బాగుంది సాంబార్ పొడి. ఒక చిన్న స్పూనే కదా, అందుకని 2 స్పూన్స్ వేశాను. పప్పు కాబట్టి కొంచెమే వేశాను. ఈ సాంబార్ పొడి వేస్తేనే ఈ పప్పులో చాలా టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం బెల్లం ముక్క, ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అన్నమాట. నేనైతే చిన్న బెల్లం ముక్క అయితే వేసి పెడతాను. అలా తురిమి పెట్టుకున్నాను, సన్నగా తరిగి ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టాను అనమాట. ఇలాంటప్పుడు మనం వెతుక్కోకుండా ఉండొచ్చు, డబ్బాలోంచి తీసి వేసేయచ్చు కదా బాక్స్లో నుంచి అనేసి కొంచెం కారం వేశాను. యాక్చువల్గా సాంబార్ పొడిలో కొంచెం కారం తగ్గిందనమాట, లేకపోతే కారం సరిపోతుంది నాకు. ఎండుమిర్చి తక్కువ ఉన్నందువల్ల సాంబార్ చేసేటప్పుడు పౌడర్లో కొంచెం కారం తగ్గింది, అందువల్ల కొంచెం కారపొడి వేశాను. ఆ తర్వాత కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర వేసేసి మంచిగా మరగనిస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. ఇప్పుడు క్యాబేజీ సంగతి చూద్దాం. యాక్చువల్గా ఇది మిక్సీ వేసేసుకుందాం. ఈ మధ్య కొత్తిమీర బాగా వస్తుంది కదా, మంచిగా ఫ్రెష్గా, అందుకని కొత్తిమీర ఆల్మోస్ట్ ఉంటుంది ఇంట్లో, అందుకని కొత్తిమీర వేస్తూ ఉంటాను. సాంబార్లో కానీ రసంలో కానీ కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది. క్యాబేజీ చూసారా సగం వేగిపోయింది, ఇలా వేగితేనే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పోపు అంతా కలిపి మనం మిక్సీ వేసేసుకుందాం. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి ఉంచాను, ఆ చింతపండు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఎందుకంటే తర్వాత మనం క్యాబేజీ వేసిన తర్వాత కచ్చాపచ్చాగా వేసుకోవాలన్నమాట, మరీ మెత్తగా అయిపోకూడదు. ఇది క్యాబేజీ ఫ్లేవర్ అని తెలియాలి కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసిన తర్వాత నేను కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బెల్లం వేసినందువల్ల. అదేమీ పెద్ద తీపి చేయదు, కానీ కమ్మదనం అనేది ఒకటి వస్తుంది. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇవి ఎక్కువ డీప్ ఫ్రై చేయను ఈ స్టీల్ బాణళ్ళు. నేను 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. విడిగా షాప్లోనే తీసుకున్నాను, వీటికి బ్రాండ్ ఏం లేదన్నమాట. ఇప్పుడంటే అన్ని బ్రాండెడ్ స్టీల్ గిన్నెలతో సహా బ్రాండెడ్ వస్తున్నాయి, కానీ అప్పుడు పేర్లంతా ఏం లేవు వాటికి. నేను ఒక 4-5 వరుసగా అంటే సైజు వారీగా తీసేసుకున్నాను అనమాట. పెద్దది నేను ఎక్కువ ఇట్లాంటి సాంబార్ కానీ ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా బానర్లోనే పెడతాను, అందుకని వెడల్పుగా ఉంటే నాకు ఇష్టం అన్నమాట. ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు బాగుంటుందని. ఇట్లా మనం క్యాబేజీ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు స్టీల్ బాణలు మాడకుండా ఉంటుంది కాబట్టి అవే యూజ్ చేసేదాన్ని. చూసారా, మనం క్యాబేజీ వేసేసుకున్నాను, మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఇదే గిన్నెలో వేసేసుకుంటూ ఉన్నాను, ఇదే బాణల్లో. యాక్చువల్గా దీనికి పోపు పెట్టుకుంటే బాగుంటుంది, నేనైతే పోపు వేయట్లేదు. ఆల్రెడీ మనం పోపులో పచ్చిమిర్చి, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదా, మళ్ళీ ఎందుకులే పోపు వేస్ట్ అనేసి వేయట్లేదు. ఇది ఉప్మాల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బాగుంటుందన్నమాట. చపాతీ, పూరి అన్నిట్లోకి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒక చిటికెడు నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. అసలు అన్నం అంతా అలా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇది కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మనం చిన్న గిన్నెలోకి వేసేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తినేద్దాం. మంచిగా వేరే చిన్న చిన్న గిన్నెల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఈరోజు మా లంచ్ క్యాబేజీ పచ్చడి, నెక్స్ట్ సొరకాయ సాంబార్ అని అనాలి దీన్ని, సొరకాయ పప్పు. అన్నం పెట్టేస్తున్నాను. ఇందాక కుక్కర్లో పెట్టాను కదా పప్పు, అన్నం, అవన్నీ కుక్కర్ గిన్నెలు అన్నీ బయటికి తీసాను అనమాట. ఇవి కొన్ని రోజులు వాడదామని, అందుకని. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. ఈరోజు ఈ రెండితోటి మా లంచ్ అనమాట.
పప్పు కానీ, సాంబార్ కానీ, చారు కానీ ఇట్లా ఏమైనా ఉంటే, వడియాలు కానీ, అప్పడం కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా.